అయిపోయిందని చెప్పొచ్చు. కెమెరామెన్ రవీందర్తో సంపత్, 99 టీవీ, ములుగు జిల్లా. 99 రిపోర్ట్లో ఏపీ అప్డేట్స్ చూద్దాం. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మాజీ మంత్రిపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. 4 కేసుల్లో పోలీసులు ఆయన్ను కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం వరుస రిమాండ్లు విధించడంతో కాకాని నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఇక వరుస కేసుల పరంపర కొనసాగుతుండటంతో వైసీపీ నేతకు బెయిల్ వస్తుందా లేదా అనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు నెల్లూరు జిల్లాలో పార్టీని నడిపించే నాయకుడు లేక ఆ పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. థ్యాంక్ యూ. అయితే మాజీ మంత్రి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మెడ చుట్టూ అనేక కేసులు కూడా బిగుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆయన పైన 6 కేసులు వరుసగా కూడా నమోదైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీటిలో దాదాపు 4 కేసుల్లో రిమాండ్లో ప్రస్తుతం కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ప్రధానంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరుల్లో అయితే కొంత ఆందోళన అయితే కనిపిస్తుంది. మరోవైపు వరుస విచారణలు అయితే నెల్లూరు జిల్లా కోర్టులో కాకాని పైన జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒకసారి కేసుల వివరాలకు కానీ వస్తే, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోంచి దిగిపోయాక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాలోని తాటిపత్రి గ్రామంలో గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అక్రమ మైనింగ్ వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఈ అంశంపైన కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు మరో 10 మంది పైన కూడా కేసులు నమోదు చేసినటువంటి పొదలకూరు పోలీసులు ఆ మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో రుస్తుం మైన్స్ దగ్గర నుంచి భారీ ఎత్తున అక్రమంగా కూడా ఈ మైన్స్ వైట్ క్వార్జ్ అంతా కూడా దేశ విదేశాలకు తరలి వెళ్ళిపోయింది. దీంతోపాటు అక్కడ మైన్స్ చేసేటటువంటి క్రమంలో దళితులపైన కాకాని గోవర్ధన్ రెడ్డి దౌర్జన్యానికి దిగారు అంటూ కూడా మరొక SC ST కేసును కూడా పొదలకూరు PS లో నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకి నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకు ఆయన స్పందించకపోవడంతో గత నెల 25వ తేదీన సాయంత్రం ఆయన్ని ఇటు కర్ణాటకలో కూడా పోలీసులు అరెస్ట్ చేసి ఇటు నెల్లూరుకి తీసుకువచ్చి 26వ తేదీన వెంకటగిరి కోర్టులో హాజరుపరచగా ఆ కేసులో ఆయనకు ఏదైతే 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ వెంకటగిరి న్యాయస్థానం కూడా తీర్పు చెప్పింది. ఆ తర్వాత వరుస కేసులు అయితే కాకాని గోవర్ధన్ రెడ్డిని మెడ చుట్టూ బిగుసుకున్నాయని చెప్పుకోవచ్చు. అయితే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం మండలంలో సర్వేపల్లి రిజర్వాయర్ కింద భారీ ఎత్తున మట్టిని తవ్వేసి అక్కడి నుంచి పంపించేశారు. ఈ క్రమంలో ఎవరైతే మాజీ ఎంపీ ప్రస్తుత ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సంతకాలను కూడా ఫోర్జరీ చేశారనే ఒక కేసు కూడా ఇటు వెంకటాచలం పోలీస్ స్టేషన్లో నమోదైంది. అదేవిధంగా వెంకటాచలంలోనే కనుపూరు కాలువ కింద ఉన్నటువంటి మట్టిని గ్రావెల్ని కూడా తరలించేశారనే ఆరోపణల నేపథ్యంలో మరొక కేసు కూడా నమోదైంది. అయితే ఈ మాగుంట శ్రీనివాసరెడ్డి సంతకం ఫోర్జరీ, అక్కడ నుంచి మట్టి తరలింపు కేసులో అప్పట్లోనే ఇటు ఎవరైతే టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సిట్టుకు ఆదేశాలు జారీ చేశారు. ఎవరైతే బాపట్ల DSP రామాంజనేయుల ఆధ్వర్యంలో ఈ సిట్టు విచారణ కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే సిట్టుకు సంబంధించినటువంటి అధికారులు తాజాగా ఆయన్ను ఏదైతే ఒక పిటిషన్ను కూడా దాఖలు చేసి కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణకి తీసుకురావాలనే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో కూడా 14 రోజుల పాటు రిమాండ్ విధించింది న్యాయస్థానం. దీంతోపాటు ఏదైతే ఇటు ఒకటి అక్రమ మైన్స్ కేసు, మరొకటి ఇటు సిట్టుకి సంబంధించినటువంటి కేసుల్లో ఇప్పటికే రిమాండ్ విధించగా, మరొక కేసు ఏదైతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పైన అసభ్య పదజాలంతో కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ కూడా ఆయన పైన ఇటు CIDలో కూడా ఒక కేసు నమోదైంది. దీంట్లో కూడా రిమాండ్కి న్యాయస్థానం కూడా తరలించింది. తాజాగా రైల్వే కోర్టు కూడా ఈ అంశం పైన తీసుకున్నటువంటి విచారణలో మరొక కేసులో కూడా కాకాని గోవర్ధన్ రెడ్డిని ఏదైతే నెల్లూరు జిల్లాలోని కృష్ణాపట్నం పోర్టు పరిధిలో లారీలని అక్రమంగా ఆపేసి అక్రమంగా టోల్ గేట్ వసూలు ఏర్పాటు చేసి అక్కడ లారీల నుంచి నగదు వసూలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఆ కేసులో కూడా నెల్లూరు జిల్లా కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో 4 కేసుల్లో ప్రస్తుతం కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అయితే ఒక ఉత్కంఠ వాతావరణం ఏదైతే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ కూడా ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత రాష్ట్ర అధిష్టానం ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు ములాఖత్కి రాకపోవడం ఒక అంశం. అదేవిధంగా ఆయన కుటుంబానికి కొంతమంది కేవలం ఒక 4-5 మినహా మిగిలినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు మాజీ మంత్రులు కూడా ముఖం చాటేస్తుండడం
కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ వస్తుందా రాదా, ఒకవేళ ఇక్కడ బెయిల్ రాకపోతే అటు హైకోర్టు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా, ఇదంతా కూడా ప్రస్తుతం ఒక చర్చకైతే దారితీసాయని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ వరుస కేసులు అయితే కాకాని గోవర్ధన్ రెడ్డికి వరుసగా మెడ చుట్టూ బిగుచుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకి సంబంధించినటువంటి న్యాయవాదులు అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శించేందుకు వస్తారా లేదా అనేది కూడా ఒక చర్చగా అయితే మారింది. మొత్తం మీద కాకాని గోవర్ధన్ రెడ్డి ఇష్యూ మాత్రం రోజుకొక అంశం తెరపైకి వస్తున్న పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఇది కాకాని గోవర్ధన్ రెడ్డి కేసులో తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ నెల్లూరు నుంచి.